ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సర్ ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రయాణానికి మాత్రమే పాస్పోర్ట్ ఉపయోగమన్న ఆయన పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ భారతీయులు కాదన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇండియన్ కాకపోయినా ఆయన ఇండియా తరపున పాస్పోర్ట్ ఉందన్నారు. 1967 Passport Act కింద a passport empowers the central government in public interest to issue a passport even to a person who is not a citizen of India. So కాబట్టి ఈ వర్డింగ్ దీంట్లో ఉంది కాబట్టి this cannot be a conclusive proof of a citizenship. It is only a travel document. మజ్లిస్ పార్టీ కానీ వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే వీళ్ళకి బీజేపీ కార్డు కావాలని చెప్పి మేము అడిగేది ఒకటే, రేపు జరగబోయేటువంటి ఎస్ఐఆర్లో మీకు ఆధారాలు చూపెట్టిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా 12 ఉన్నాయి. పాస్పోర్ట్ ఆల్సో వన్ ఆఫ్ ది దట్. పాస్పోర్ట్ మీరు తీసుకోవాలని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. కానీ మజ్లిస్ పార్టీ ఈరోజు ప్రజలకు తప్పు సమాచారం ఇస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ అనేది ఇట్స్ ఎ డాక్యుమెంట్, ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్. దాన్ని ఈరోజు ఇష్యూ చేసి అదేదో బీజేపీ వీళ్ళని పంపిస్తుంది, వీళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తుంది. మళ్ళీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, నేషనల్ ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి దీనికి ముడిపెట్టి అప్పుడు సిఏఏ యాక్ట్ అమెండ్మెంట్ అయినప్పుడు ఏ విధంగా అయితే పోలరైజ్ చేశారు మొత్తం సొసైటీని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కలిసి, ఆ ప్రయత్నం ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేమ్ థింగ్ దే ఆర్ ప్లేయింగ్ ది డ్రామా.